ప్రధానంగా రెండు పోతున్నాయి. ఒకటి తీగడేరు పోయేది దోర్నాల తీగడేరు, ఇంకొక పక్క వచ్చేది ఇదేమో గుట్టిగుడి కెనాల్ అని చిన్నది సార్, తక్కువ. ఇది కూడా చిన్నదేం కాదు, జాయినింగ్ వరకే సార్. మార్కాపూర్ ఇవన్నీ ఇదే కదా, అది మన గుండ్లకమ్మ రివర్ దగ్గర వస్తుంది అంతే సార్. ఇదంతా మళ్ళీ లాంగ్ సార్. అంటే గుండ్లకమ్మ రివర్ ఎక్కడ? ఇది గుండ్లకమ్మ రివర్ ఎక్కడ? ఇది గుండ్లకమ్మ రివర్ ఇప్పుడు మన ఈ ఖమ్మం ట్యాంక్ దగ్గర నుంచి ఇలా వస్తుంది. ఇది వచ్చింది కానీ అక్కడ నుంచి గుండ్లకమ్మ స్టార్టింగ్ ఖమ్మం ట్యాంక్, అవును సార్. ఖమ్మం ట్యాంక్ నుంచి ఇలా వస్తుంది లైన్ సార్. ఆ పాయింట్ వరకు కెనాల్ అక్కడ దాకా వస్తుంది, అక్కడి నుంచి దాంట్లో కలిసిపోతుంది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు ఆటోమేటిక్ వెళ్తుంది గుండ్లకమ్మ. ఇప్పుడు దీని ప్రకారం మేజర్ వర్క్స్ మీరు చేసేదంతా కూడా నల్లమల సాగర్ రిజర్వాయర్ చెప్తాను, అందుకే ఆ 4 ఇది చేయడం, తీగలేరు కెనాల్ ఒకటి ఇది చేయడం, ఈ పక్క అప్పుడు గుండ్లకమ్మ తీసుకురావడం, ఆ పక్క మీరు కంప్లీట్ చేసిందంతా కూడా ఖమ్మం రేచర్ల వరకు తీసుకెళ్ళాలి. ఇది మీరు చేసిన ఈ స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఈ పక్క వచ్చేటన్ని నేరుగా దుత్తలగిరి మొత్తం దుత్తలూరు వరకు తీసుకెళ్తారు. ఫేజ్ 1 లో మనం ఇక్కడ 44 కిలోమీటర్లు తీసుకున్నాం సార్. నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ కానీ మనకు వెసులుబాటు ఉంటే ఆ స్ట్రక్చర్స్ కూడా పూర్తి చేస్తే టనల్స్ అయిపోయింది, కెనాల్ అయిపోయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది దీని మీద? దాని మీద కాదు, ఈ కెనాల్ పైన బెస్తవారిపేట నుంచి వచ్చే కెనాల్ టనల్ నేరుగా పోయి దుత్తలూరు వరకు ఎంత ఖర్చు పెట్టారు? 12,200 కోట్లు ప్యాకేజ్ సార్. దాంట్లో 700 కోట్లు వర్క్ చేశారు సార్. మీ కాంట్రాక్టర్ ఈపీసీలో 700 అయింది, ఇంకా 400 కోట్లు పెండింగ్ ఉంది. అది అయిపోతే మొత్తం అయిపోతుంది. 400 to 500 చేస్తున్నాం. 700 అయింది సార్. 500 వెరీ ప్రామిసింగ్ సార్. వెరీ ప్రామిసింగ్ సార్. ఎట్లా ఓపెన్ సార్ మెనీ రిజర్వాయర్స్ ఓపెన్ అప్ అండ్ మల్టిపుల్ ఫీడింగ్. ఇదంతా డ్రై ఏరియా సార్, అప్లైన్స్ సార్. నిన్న ఉన్నాం కదా, టోటలీ డ్రై ఏరియా డిస్ట్రిక్ట్. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టడం వన్ బిగ్ గోల్. సెకండ్, ఈ ప్రాజెక్ట్ ఈ రెండో వస్తే దిస్ ఏరియా విల్ టోటలీ చేంజ్. ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ సార్ తమరికి, 2.5 నుంచి 4 దాకా పీజీటీ దాకా వస్తుంది. ఈ గత 3 సంవత్సరాల క్రితం వరకు సార్ 150 నుంచి 300 మీటర్లు కనికరికి నీళ్లు రావాలంటే ఈ కెనాల్ నుంచి ఎట్లా వస్తాయి? ఎనిబడి వెళ్ళాడా? ఉగ్ర కూడా వెళ్ళాడా? ఎనీ ఇంజనీర్స్? ఇప్పుడు కనిగిరికి వస్తుంది కదా, ఇక్కడ నుంచి టనల్ నుంచి వస్తుంది. ఇక్కడ వేరే ఈ టనల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ పక్కంతా కనిగిరి అంతా కూడా దాన్ని కనెక్ట్ చేయొచ్చు. అది ఆయకట్ ఇదంతా కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుందా? గ్రావిటీ కనిగిరి, పామర్రు, దంతులు. ఇక్కడ అక్కడి నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ ఉదయగిరి అప్లాండ్ మిగిలిపోతుంది అంతే కదా? దాంట్లో పైన లిఫ్ట్ తోటి వస్తున్నాం సార్. అది వస్తే అప్పుడు అవన్నీ అవుతాయి. హ్యావింగ్ ఐడియా, ఎనీబడి హ్యావింగ్ ఐడియా. అది అప్లాంట్స్ అన్ని ఉదయగిరి పైన ఉండేటివన్నీ సీతారాం సాగర్ వస్తే అన్ని అవుతాయా? ఆ డౌట్ అడుగుతున్నా. మనకి డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఉంది సార్. మనకి మొత్తం ఇదంతా డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తుంది. ఇదే పార్ట్ ఆఫ్ దిస్. దట్స్ ఓకే. అది జేజేఎంలో అవి ఇచ్చేస్తాం. సోర్స్ అది ఇక్కడ వచ్చేస్తుంది. కొన్ని ఇండిపెండెంట్ రిజర్వాయర్లుగా పెట్టి ఈ రిజర్వాయర్ల నుంచి ఫీడ్ అయ్యేలాగా పెట్టారు. ఈ ప్లాట్లను కలిపారు. అవి
సార్ లోకల్ రైతులు మీకు తమరు అడిగితే సార్ ఈ సంవత్సరం 30 ఫీట్లోనే మీకు వాటర్ వస్తుంది సార్. అంటే ఈ తుఫాన్ వలన అంటే ఇక్కడ పెర్క్యులేషన్ బాగుంది సార్. ఒక్కసారి మనం ఈ రిజర్వాయర్ నింపామంటే సార్ అంతా కూడా మీరు ఇప్పుడు రైతులను అడిగితే 200 ఫీట్ నుంచి ఇప్పుడు 30-40 ఫీట్లో వాటర్ వస్తుంది. పెర్క్యులేషన్ చాలా బాగుంది సార్ ఉన్నారుగా. అది సో పర్క్యులేషన్ బాగుంది సార్ ఇక్కడ. రిజర్వాయర్ నింపుకుంటేనే మనకి బాగా ఇండస్ట్రీస్ కి ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఉంటుంది. వితౌట్ వాటర్ తుఫాన్ వచ్చిన తర్వాత 16 వల్ల 8 మీటర్స్ వచ్చినట్టు. అదే 30 ఫీట్లు సార్. 10.34 ఉండేదంటే అంత తుఫాన్ వచ్చిన తర్వాత 8.25. అవును సార్. దానికి చెప్పినట్లుగా ఒక 4 వస్తుంది. రోజు వర్షానికి అంత Yes, sir. మనం దీన్ని నింపుకుంటే సార్ అసలు బ్రహ్మాండంగా హార్టికల్చర్ సార్ బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వీళ్ళ కానుంచి పొదిలి ఆ ఏరియా అంతా కూడా ఇక్కడ కదా వస్తుంది. పొదిలి ఏరియా కనిగిరి కింద ఈ పక్క మార్కాపూర్ కింద ఈ ఏరియా అంతా కూడా దర్శి ఆ ఏరియా అంతా దర్శికి వేరే నీళ్ళు ఉన్నాయి. సాగర్ ఉంది. ఇప్పుడు మిగిలిన పొదిలి ఏరియాలో కొంత కవర్ అయిపోతుందా? కవర్ అవుతుంది. ఇప్పుడు దీంతో మీకు మొత్తం మీ కాన్స్టిట్యున్సీ రెంట్లో కవర్ అయిపోతుందా మొత్తం? కదమ్మా అది నాగార్ సాగర్ ఇది వచ్చి నాకు 100% కవర్ అవుతుంది. ఇంకేమి పెండింగ్ ఉండదు. పొదిలి ఏరియాలో పొదిలి ఏరియాలో ఇరిగేషన్ ఎంత ఉంటుంది అక్కడ? 10,000 ఎకర్స్ వరకు ఉంది సార్. దానికి మనల్ని అడుగుతుంది. అంటే కాదు ఈ నీళ్లు పోతాయా గ్రావిటీలో? గ్రావిటీలో పోతే అన్నిటికీ చేస్తాం. అదే గ్రావిటీ ఏదైనా అడిగేది మీకు క్లారిటీ ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎర్రగొండపాలెం, దెన్ దర్శి పార్ట్ ఆఫ్ అడిగిపోతుంది పొదిలి ఏరియా, దెన్ కనిగిరి, దెన్ అప్ టు ఉదయగిరి. దెన్ అక్కడికి పోయినప్పుడు మార్కాపూర్ ఎనివే ఇట్ విల్ బి కవర్డ్. మార్కాపూర్ టోటల్ గ్రావిటీకి వెళ్ళిపోతుందా ఇవన్నీ వస్తాయి? ఓకే. దెన్ నాకు మిగిలింది గిద్దలూరు అక్కడ దాకా వస్తుంది ఆచార్ల వరకు. అక్కడ వరకు వెళ్ళిపోతుంది మొత్తం గిద్దలూరు. కెనాల్స్ తగ్గితే వెళ్తుంది మొత్తం. పంపింగ్ సిస్టమ్ అంతా కెనాల్ తవ్వాలా? అది వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు గ్రావిటీతో పోదు. పంప్ హౌస్ లో అయిపోయినాయి. అప్పుడు అది కంప్లీట్ చేస్తే 4 మైల్ వరకు వెళ్తుంది కదా. మళ్ళీ అంటే 4 మైల్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఆ అవన్నీ గ్రావిటీనా మళ్ళా లిఫ్ట్ పెట్టారు. కంప్లీట్ అక్కడ నుంచి కంప్లీట్ గా గ్రావిటీ సిస్టమ్. 4 మామిళ్ళ మేజర్, కల్స్పాట్ మేజర్, 2 మేజర్లు గ్రావిటీ లిఫ్ట్ లేవు సార్. ఫర్దర్ 10,000 కూడా ఉంటుంది. అదే 10,000 4 మైల్ అవన్నీ 10,000. ఈ వైట్ గ్రీన్ షేడ్ ఉంది సార్, అదంతా ఇప్పుడు అక్కడ 4 మైల్ పోయినాక మైదుకూరు కూడా వస్తుందా? 10,000 అవుతుంది. 10,000 వరకు వెళ్తుంది. 10,000కి ఇప్పుడు అది కవర్ అవుతా ఉంది. పై నుంచి వచ్చేది నగిరి, గాలేరు గాని, తెలుగు గంగ గాని, బ్రహ్మసాగర్ గాని. అందుకే మీరంతా మీకంతా చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు. అదే వచ్చింది. నేను అందుకే మొత్తం కనెక్టివిటీ అడుగుతున్నాను. బ్రహ్మసాగర్ ఆ సైడ్ నుంచి వస్తుంది. ఏబీసీ బండ్స్ ఉన్నాయి సార్, చిన్న ట్యాంక్స్ ఉన్నాయి. బ్రహ్మసాగర్ తెలుగు. యా. దాని ద్వారా మనకి అక్కడ 4 మామిళ్ళ 10,000 కొంత పార్ట్ అయిపోతుంది. అందుకే అక్కడే మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒంటెమిట్ట దగ్గర కూడా ఇచ్చాం. బ్రహ్మసాగర్ నుంచి కోరుమూడు ట్యాంక్ కూడా మనం ఫీడ్ చేస్తాం. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రెండు అక్కడి నుంచి వస్తే అది కాస్ట్ ఎంత? అది గ్రావిటీ. ఇక్కడి నుంచి పోతే లిఫ్ట్. కానీ ఒకవేళ ఎప్పటికైనా ఫ్యూచర్ కి పెట్టుకున్నా ఎంతవరకు గిద్దలూరు వరకు నీళ్లు రావు. గిద్దలూరు కంపల్సరీగా ఇదే పోవాలి. ఆ లిఫ్ట్ కంప్లీట్ చేసి గిద్దలూరు తీసుకుపోవాలి. 2 ఆప్షన్స్ పెట్టుకోవడం లగ్జరీ అవుతుంది. మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో ఖర్చు పెట్టాలి. కానీ అందరికి నీళ్లు ఇవ్వాలి. ఓకే, ఒక ఐడియా. మొత్తం మీరు ఒక చిన్న పని చేయండి. రిటైర్ అయిన ఇంజనీర్ ఒక టీం ఒకటి పెట్టి రాష్ట్రం మొత్తం లూజ్ అండ్ సెమీ ఉన్నాయో మనం అనుకున్న ప్లాన్ లో దేనికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ 100% కన్వర్జెన్సీస్ ఎంత ఖర్చు అవుతుంది. శివరామకృష్ణ టైప్ లో మీరు ఒక ఎక్సర్సైజ్ చేయండి.
ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతుంది. ఆ బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసి రిలీజ్ మొత్తం త్రూ అవుట్ డిస్ట్రిక్ట్. ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇది ఇది ఎవరో తీయాలి.